హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసారనుకోండి, నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే, సో ఏదైతే లాస్ట్ డే బాడీ ఉందో సో కంప్లీట్లీ దాన్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్టర్డే మనం డిస్కస్ కూడా చేసాము. సో మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ లో, సో మార్కెట్ అప్ సైడ్ లో 24,500 to 550 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్, అండ్ దాని పైన మార్కెట్ 24,579 ఇక్కడ ఏదైతే టాప్ ఉందో ఇది కూడా రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఒక లోవర్ హై అండ్ లోవర్ లో ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ లో ఈ పాయింట్ లో మేజర్ సపోర్ట్ ఉంది, అది వచ్చేసి మనకి 24,350 లెవెల్. ఓకే, సో మార్కెట్ ఇవాళ అయితే లో దాని కిందికి వెళ్ళింది, దాని కింద మాత్రం క్లోజ్ చేయలేకపోయింది. ఒకవేళ రేపు క్లోజ్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. 24,200 ఫస్ట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికన్నా కిందికి వెళ్తే 24,100 at 24,000 లెవెల్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నా వ్యూ వచ్చేసి అయితే యాజ్ ఆఫ్ నో అయితే బెరిష్ వ్యూతోనే ఉన్నాను. సో ఇవాళ ఇంట్రా డేలోనే బెరిష్ వ్యూ ఉంది అని చెప్పి కూడా నేను ఇక్కడ మెన్షన్ కూడా చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో 10 o'clock టైంలో. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి అప్పర్ సైడ్ లో రెసిస్టెన్సెస్ ఫేస్ చేస్తుంది స్ట్రాంగ్లీ. సో దాంతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ లో ఉంది. సో మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే 24,550 లెవెల్ అట్లీస్ట్ దీని లెవెల్ పైన మార్కెట్ సస్టైన్డ్ అవుతేనే, స్ట్రాంగ్లీ సస్టైన్డ్ అవుతేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తుందో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో విక్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో షాడోస్ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ లో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి రిజెక్టే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 24,379 దగ్గరలో ఉంది. మార్కెట్ రేపు కనుక 24,300 ఆర్ 350 లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ కింద ఉంది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు, కంటిన్యూషన్ చేయొచ్చు. 24,200, 24,100 అండ్ 24,000 లెవెల్ టార్గెట్స్ లెవెల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి నిఫ్టీలో. ఓకేనా? అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ 2 days నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మార్కెట్ వచ్చేసి బేరీ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి మనం చూసాం అనుకోండి, లోవర్ అండ్ లోవర్స్ లో 55,100 కింద మార్కెట్ ఫర్దర్ గా డౌన్ సైడ్ రావచ్చు, ఈ లెవెల్స్ ని టార్గెట్ చేయవచ్చు అని చెప్పి. సో ఇక్కడ మనం చూస్తే మేజర్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉండేనో 55,000 లెవెల్, ఎప్పుడైతే అది బ్రేక్ అయ్యి అది రెసిస్టెన్స్ అయిందో, అండ్ ఇవాళ కూడా మార్కెట్ దాని దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్ ఈ క్యాండిల్ ఒక లో దగ్గరలోకి వచ్చేసింది. రేపు కూడా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే రావచ్చు. మార్కెట్ 54,158 దాని కిందకి వచ్చింది అనుకోండి, 54,000 కిందకి వస్తే 53,500 అండ్ 53,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పీ సైడ్ లో సెల్ ఆన్ రైస్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? అండ్ చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. ఫస్ట్ అయితే డైలీ టైం ఫ్రేమ్ వ్యూ చూసుకుందాం. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు సెన్సెక్స్ వస్తే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మన సెన్సెక్స్ లో కూడా మనం చూస్తే ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే క్యాండిల్ ఉందో, సో కంప్లీట్లీ మనకి ఏదైతే ఓపెనింగ్ లెవెల్ ఉందో దాని కింద దగ్గర దాని కింద మార్కెట్ అనేది క్లోజ్ చేసింది యాజ్ ఆఫ్ నో. అండ్ లో వచ్చేసి ఇంపార్టెంట్ 80,500 లెవెల్. సో రేపు కనుక ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ 80,300, 80,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా సపోర్ట్ ఉంది 80,300 లెవెల్ దగ్గర. సో ఇక్కడ కొద్ది కాషియస్ గా ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ లో. ఓకేనా? ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీలో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. మనం 5 minutes టైం ఫ్రేమ్ నిఫ్టీలో చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ నేను కొద్దిగా చార్ట్ని కొద్దిగా లాంగ్ జూమ్ చేస్తాను, సో దట్ మీకు ఒక పిక్చర్ అర్థం అవ్వడానికి. ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, ఇక్కడ చూడండి మార్కెట్ ఈ పాయింట్లో మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్లో మార్కెట్
ట్యాప్ చేసిన లెవెల్ 24,350 లెవెల్. సో ఈ లెవెల్ మార్కెట్ దీని పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అండ్ దీన్ని హోల్డ్ చేయలేకపోయింది. ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసినట్టయితే లోవర్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. 24,400 రెసిస్టెన్స్, ఇప్పుడు 24,500 రెసిస్టెన్స్, 24,579 రెసిస్టెన్స్. సో మార్కెట్ వచ్చేసి 24,300 రేపు కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ టార్గెట్ 24,200. సో కాకపోతే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్ 24,600 లెవెల్ రెసిస్టెన్స్. ఈ మధ్యలోనే మళ్ళీ చాలా రోజుల నుంచి మార్కెట్ టైం స్పెండ్ చేస్తుంది. ఈ మధ్యలో కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టండి. వన్స్ 24,200 బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్. ఎక్కడి వరకు రావచ్చు అంటే 24,000 లెవెల్ అండ్ దానికన్నా కింద 23,863. ఈ రెండు లెవెల్స్ ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందికి వస్తే 24,200 లెవెల్ కిందికి వస్తే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి మార్కెట్ ఈ లెవెల్ ని హోల్డ్ చేస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 24,000 అండ్ 23,863 వరకు మార్కెట్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 648 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఇవాళ. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే సేమ్ ఇక్కడ మనకి 55,100 కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లోస్ ని టార్గెట్ చేయొచ్చు అని అనుకున్నాం. సో మార్కెట్ ఇప్పుడైతే ఈ లెవెల్స్ ని టార్గెట్ చేసేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి 54,000 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మీకు ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఈ పాయింట్లో మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఎటువంటి రిట్రేస్మెంట్ లేకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తే అప్ సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. 54,183 అండ్ 54,200 దగ్గరలో ప్రైస్ ఉంది. సో రేపు మార్కెట్ ఇది బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 53,500 అండ్ 53,000 లెవెల్. ఇంకా సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, అగైన్ 52,000 లెవెల్ టార్గెట్ కూడా బ్యాంక్ నిఫ్టీ అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే ఇంత డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ ఇక్కడ నుంచి బులిష్ ర్యాలీ వచ్చింది, ఇది ఒక రిట్రేస్మెంట్. మార్కెట్ ఈ మిడ్ పాయింట్ లో అట్లీస్ట్ 53,000 లెవెల్ వరకు అయితే మార్కెట్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వస్తే సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సో సెన్సెక్స్ చార్ట్ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమే చూసుకుందాం సెన్సెక్స్ లో కూడా. సో ఇక్కడ మీరు సెన్సెక్స్ లో కూడా చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్ లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మీరు చూస్తే ఒక రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా. కాకపోతే ఈ పాయింట్ లో దగ్గరలో సపోర్ట్ ఉంది సెన్సెక్స్ లో 80,300 అండ్ 80,100 లెవెల్ దగ్గర. ఈ ఇంపార్టెంట్ ఈ 2 లెవెల్స్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 79,600 లెవెల్ వరకు రావచ్చు. అది ఇంకా బ్రేక్ అవుతే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో 79,600 టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ లెవెల్స్ కింద మార్కెట్ కనుక వచ్చింది అనుకోండి. అండ్ అప్పర్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఇక్కడ పాయింట్, ఇక్కడ ఏదైతే టాప్ ఉందో డబుల్ టాప్ ఉందో ఈ పాయింట్ పైకి వెళ్తేనే మార్కెట్ వెళ్ళొచ్చు. అది మనకు వచ్చేసి నేను లైన్ డ్రా చేసి చూపిస్తాను. సో అది లెవెల్ వచ్చేసి మనకి ఆ లెవెల్ సెన్సెక్స్ లో వచ్చేసి ఈ పాయింట్ లో అట్లీస్ట్ 81,000 లెవెల్ ఆర్ 81,200 లెవెల్ పైన దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. 81,200 లెవెల్, ఈ రెండు లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు సెన్సెక్స్ లో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. సెన్సెక్స్ లో అయితే దగ్గరలో సపోర్ట్ ఉంది, ఇది బ్రేక్ అవుతే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ లో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2,44,000 దగ్గర 24,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నిన్న కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఎక్కువగా కనిపించింది. మనం చూసుకున్నట్టయితే 24,400 లెవెల్, 24,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపించింది. అండ్ 24,600 లెవెల్ అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళామనుకోండి 25,000 లెవెల్ దగ్గర కూడా కనిపించింది. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,400 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ 24,300 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందకి వస్తే 24,200 అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది నిఫ్టీ. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను.
సో బిట్ కాయిన్ నిన్న మనం అనాలిసిస్ చేసాం ఆల్రెడీ. సో బిట్ కాయిన్లో మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అప్పర్ సైడ్లో. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని మెన్షన్ చేసుకున్నాం మనం నిన్న. సో మార్కెట్ వచ్చేసి నిన్నైతే ఒక ఆల్మోస్ట్ ఒక రివర్సల్ క్యాండిల్ టైప్ ఫామ్ చేసింది, బట్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 1000 పాయింట్స్ దగ్గరలో మార్కెట్ ఒకవేళ ఎస్టర్డే ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, 93,000 అండ్ 92,500 టార్గెట్ పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్లోకినా. సో ఇథేరియంలో కూడా సేమ్, ఇథేరియం కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 2.5% ఫాలో అయింది ఇథేరియం. ఇక్కడ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ ఏదైతే రేంజ్ ఉండేనో ఆ రేంజ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1 2 3 4 డేస్ ఒక లోస్ బ్రేక్ చేసింది, ఇక్కడ 5 డేస్ ఒక లోస్ బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉందో అదైతే జోన్లోనే ఉంది ఇంకా కూడా చెప్పాలంటే. అండ్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ 1687 అండ్ 1650 వరకు మార్కెట్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇది బేరిష్ ప్యాటర్న్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే దాంట్లో మనకి బిట్ కాయిన్లో ఫేక్ బ్రేక్అవుట్ ఉండే. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ బ్రేక్ అయినట్టు అయ్యి ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది ఎర్లీగానే మనకి సిగ్నల్ అనేది ఇచ్చింది, మనకి బిట్ కాయిన్లో కానీ అండ్ ఇథేరియంలో కానీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మీరు చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడనే మనకి క్లియర్లీ సిగ్నల్ ఇచ్చింది. సో మార్కెట్ వచ్చేసి బెరిష్ ప్యాటర్న్లో. సో ఈ ఇండికేటర్ యూజ్ చేస్తే మీకు స్కాల్ప్ ఎంట్రీస్ అయితే దొరుకుతాయి, ఏషియన్ మార్కెట్స్లో దొరుకుతాయి, లండన్ మార్కెట్లో దొరుకుతాయి, అండ్ న్యూయార్క్ సెషన్లో దొరుకుతుంది. ఏదైతే ఇండికేటర్ ఉందో ఇక్కడ మీకు క్లియర్లీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏషియన్ మార్కెట్, ఇది లండన్ మార్కెట్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇండికేటర్ కావాలనుకునే వాళ్ళు నాకు వాట్సాప్ అన్న చేయండి, లేదా మీరు క్రిప్టో ఏదైతే ప్రీమియం ఛానల్ మెంబర్ ఉన్నా అనుకోండి, నాకు వాట్సాప్ చేశారంటే నేను ఇండికేటర్ కూడా చెప్తాను, ఏ ఇండికేటర్ మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ ఏషియన్ సెషన్ తెలవడానికి, లండన్ సెషన్ తెలవడానికి అని చెప్పి. సో పర్ఫెక్ట్లీ మీరు కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, న్యూయార్క్ సెషన్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 10 minutes కింద ఇక న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయినట్టు కూడా ఇండికేషన్ వస్తుంది. సో ఈ సెషన్స్ని బట్టి కూడా మనం ఆ టైంలో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసుకుని. దీని స్ట్రాటజీ మొత్తం కూడా నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, క్రిప్టో ఆప్షన్ ట్రేడింగ్ ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ మీకు యాక్సెస్ కావాలంటే సింపుల్, ఇప్పటివరకు కనుక మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసుకోండి రిఫరల్ లింక్ నుంచి. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి, 2000 రూపీస్ నుంచి ఎంతనైనా యాడ్ చేసుకోవచ్చు, మినిమం 2000 రూపీస్. సో ఫండ్ యాడ్ చేసుకొని ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి నాకు టెక్స్ట్ చేయండి. సో దట్ వెరిఫై చేసి మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఈ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రెండు యూజ్ చేసుకొని మీరు క్రిప్టోలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు. అండ్ ఇక్కడ నేను లైవ్ మార్కెట్ అవర్స్లో అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.